మంత్రి అడ్లూరు లక్ష్మణ్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్తున్నాడు. నేను సూటిగా అడుగుతున్నటువంటి విషయం ఒకటే, ధర్మపురి మండలంలో గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆరపల్లి కావచ్చు, దొంతాపూర్ కావచ్చు, జైన కావచ్చు, రాజారం కావచ్చు, ధర్మపురి ఏవైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఇవి ఇల్లీగల్గా నడుస్తున్నాయా నడుస్తలేవా సరిగ్గా సమాధానం చెప్తాం. అదేవిధంగా మేమనేది ఇక్కడ లోకల్గా ఉండి బతుకుదేరు కోసం పనిచేసేటువంటి ట్రాక్టర్ల కోసం నేను మాట్లాడతలేను. ఈ ఇసుక దందా గతంలో ఎప్పుడు లేని విధంగా నీ అనుచరులు టిప్పర్లు పెట్టి ఎక్కడికక్కడ మరి డంపులన్నీ ఏర్పాటు చేసుకొని వాటిని రాత్రికి రాత్రి హైదరాబాద్కు తరలిస్తున్న మాట నిజం కాదా? ఎక్కడ చూసినా ఇసుక కుప్పలు ఇసుక రీసులు పెట్టుకున్నది నిజం కాదా? మరి ఇలా నువ్వేమో దీంట్లో ఏం జరుగుతలేదు అది ఇదని మాట్లాడుతున్నావు. మరి ఇదంతా ఏంది? దందా అంతా ఏంది? మేమున్నప్పుడు ఏదో డబ్బులు వసూలు చేసినాం అది ఇదని మాట్లాడుతున్నావు. మేమున్నప్పుడు ఎవరు ఇట్లాంటి పరిస్థితి కానీ ఇటువంటి ఆరోపణలు కానీ ఎప్పుడు రాలే. మేము చాలా జవాబుదారీ ఉన్నాం. అది ట్రాక్టర్లకు తెలుసు, ఆ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ ఎందుకు ఈ టిప్పర్లు ఎందుకు వచ్చినాయి, అదేవిధంగా మిషనరీ ఎందుకు వచ్చింది, ఎక్కడ చూసినా మొత్తం ఇసుక దందా నడుస్తుందనే విషయం నిజం కాదా? తర్వాత నిజాలు మాట్లాడితేనేమో నీకు ఇబ్బందిగా ఉన్నది. మరి ఇవన్నీ నీ ఆధ్వర్యంలో జరిగేటే కదా, వీటికి ఎవరు సమాధానం చెప్తారు? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ బంద్ చేయి. ఫస్ట్ మేము బతుకుదెరువు కోసం ఎవరైతే గతంలో లాగానే బతుకుతున్నటువంటి వాళ్ళు ట్రాక్టర్ ఓనర్స్ గురించి మేము ఎన్నడూ మాట్లాడతలేము. ఆ రోజు కూడా సహకరించడం, ఇప్పుడు కూడా మీరు సహకరించి వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మేము చెప్పేది అది కాదు. ఈ మిషనరీ టిప్పర్లు నీ అనుచరులు ఈ ఇసుక దందా అంతా జరుగుతున్న మాట వాస్తవమా కాదా? ఇది ఎవరిని అడిగినా చెప్తారు. దీంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు. ఇంకొకటి, మేము అడిగింది ఒకటైతే నువ్వు చెప్పేది ఒకటి. ఇప్పుడు వడ్ల విషయంలో నువ్వు కొన్ని కళ్ళాల దగ్గర తిరిగినావు, రైతులకు ఏ ఇబ్బంది లేదు అంత బాగానే ఉన్నది అని చెప్తీవి. అరే ఒక దిక్కేమో రైతులు మొర్రో అని మొత్తుకుంటున్నారు, మేము కళ్ళం దగ్గర వడ్లు పోసి 20 రోజులైంది, నెల రోజులైంది, లారీలు లేవు, కాంట నడుస్తలేదు. తర్వాత కాంట నడిస్తే ఒక బస్తాకు అంటే 40 కిలోల బస్తాకు 3.5 కిలోలు కట్ చేస్తున్నారు అని మొర్రో అని మొత్తుకుంటే రైతులు, నువ్వేమో ఏం లేదని అంటివి. నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పినా, అంటే లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా అంటావు కదా. ధర్మపురి కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు, మరి క్వింటాల్కు 7 నుంచి 8 కిలోలు కట్ అయిన మాట వాస్తవమా కాదా? వివిధ కారణాలతో, అది లారీ కావచ్చు, లేకపోతే రైస్ మిల్ల దగ్గర కట్ చేసిన 4 క్వింటాలు కావచ్చు, వీటన్నిటితోటి ఒక 107 కోట్ల రూపాయల నష్టం రైతులకు జరిగిందా జరగలేదా? జరిగితే ఈ నష్టం, ఈ 107 కోట్ల రూపాయలు ఎవరు తిన్నట్టు, ఎక్కడికి పోయినట్టు, ఎవరి కోసం వసూలు చేసినట్టు ఇది చెప్పు అని మేము అడిగినాం. దీనికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాట్లాడుకుంటూ, మీ అనుచరులతో మాట్లాడిపించుకుంటూ, లేదంటే నువ్వే ఉల్టా పల్టా మాటలు మాట్లాడుకుంటూ మా మీద ఏదైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లక్ష్మణ్ కుమార్? 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో నా మీద కానీ మా ఆఫీస్ మీద కానీ అవినీతి ఆరోపణలు ఉన్నాయా? నువ్వు ఇసుక గురించి మాట్లాడమంటే, వడ్ల గురించి మాట్లాడమంటే మీ పిఏలు పైసలు వసూలు చేసినా అని అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? ఎక్కడ నిరూపిస్తావు? ఇవన్నీ కూడా ఇవి పనికిరాని మాటలు. ఏదైనా ఉంటే రైతులకు జవాబుదారీగా ఉండు, ప్రజలకు జవాబుదారీగా ఉండు. ఇప్పటికే దగ్గర 3 సంవత్సరాలు ఈ ధర్మపురి నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏమీ లేదు. అదేవిధంగా ఒక జిల్లాకు మంత్రుడు అంటే నిజంగా కూడా ఒక ధైర్యం ఉండాలి. ఏది మరి పెద్దపల్లి జిల్లాలనేమో 1 కిలో 400 300 కట్ చేస్తే నీ జగిత్యాల జిల్లా మొత్తంలో
3 కిలోల నర కట్ చేస్తుంటే కాళ్ళెల్లో పెట్టుకొని చూస్తుంది. మరి ఇప్పుడు మా రైతులంతా ఇంత ఘోరంగా నష్టపోయింది కదా, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పు. మరి పెద్దపల్లి పక్కకు ఉంటే ఉన్నది కదా, నువ్వు ఉమ్మడి జిల్లాకైతే నువ్వు కూడా మంత్రివే కదా. ఇది మేము అడుగుతున్నటువంటి విషయం. దీనికి సరైనటువంటి జవాబు ప్రజలకు చెప్పు, మా కాదు.